ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీ, వరంగల్ సభ అంశాలపై మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్తో కలిసి రాహుల్తో చర్చించారు. వరంగల్ సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన నేతలు చర్చించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను సీఎం, మంత్రులు అగ్రనేతలకు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ అమలును తెలియజేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముగ్గురం రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు మంత్రుల్ని ప్రత్యేకంగా కలవడం జరిగింది. హర్దీప్ సింగ్ గారు పెద్ద ఎత్తున మేము ఈరోజు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్ లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం. కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేము వేసిన డబ్బులను కలుపుకొని కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వటమే కాదు, ఒక 10 కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. And discussed many issues. On behalf of our government in Telangana, we met Mr. Hardeep Puri, Petroleum Minister, Mr. C.R. Patil, Water Resources Minister, and Mr. Prahlad Joshi on various issues concerning Telangana government and what is due to us from the central government. And as far as our meetings with Priyanka ji and Rahul ji are concerned, we indicated what is the progress we have made as per the farm loan waiver and requested them to come to Telangana when we complete the farm loan waiver in about a month's time.